హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఆలు బఠానీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. రైసు, చపాతీ, నాను, మామూలుగా కలర్ రైస్, బిర్యానీ దేంట్లో కన్నా ఈ కర్రీ బాగుంటుంది. అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కాబట్టి నేనైతే చాలా వరకు ప్రెషర్ కుక్కర్లోనే వంట ప్రిఫర్ చేస్తాను. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక అవి నాటు బంగాళాదుంపలు అండి, చాలా బాగుంటాయి. అవి వేసేసుకొని ఇప్పుడు ఇవి పచ్చి బఠానీలు నేను హోల్ నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకున్నాను. సూపర్ మార్కెట్లో తెచ్చినవి అనమాట. ఇలా నానిపోయాక వీటిని ఆయిల్లో వేసేసి ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బంగాళాదుంపలకి చాలా బాగుంటుందన్నమాట. ఇలా కాసేపు అలా ఫ్రై అయ్యాక ఇందులో మొత్తానికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. మీరు తర్వాత చెక్ చేసి వేసుకోవచ్చు. నేనైతే బంగాళాదుంపలకి సాల్ట్ పట్టాలని ఇప్పుడే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా సాల్ట్ అది వేస్తే ఆయిల్ కొంచెం బంగాళాదుంపలకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. ఒక్కొక్కసారి సరిగా పట్టదు కదా. ఇప్పుడు వేసామంటే మొత్తం కూడా ఉప్పు అనేది బంగాళాదుంపలకి బాగా పడుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకొని వీటిని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి మెత్తబడేంత వరకు. ఇలా టమోటా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలాగే మొత్తం కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా కలిపేసుకొని బాగా ఆ కారం అంతా పచ్చివాసన పోయేలాగా, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడే బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది సరిగా ఫ్రై అవ్వకుండా మనము కలిపేసి మూత పెట్టేసుకుంటే ఏంటంటే అల్లం వెల్లుల్లి వాసన అలానే ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే కంపల్సరీ ఇలానే చేస్తాను. ఆయిల్ పైకి తేలితేనే నేను తగినంత వాటర్ వేసుకొని తర్వాత మూత పెట్టుకుంటాను. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేస్తే మనకు బఠానీ ఆలు కూడా మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకొని వేడివేడిగా మనం ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.